ఇవాళ వ్యాలంటైన్స్ డే, పైగా శనివారం, ఆదివారం, వీకెండ్ కూడాను. అది కాకుండా వ్యాలంటైన్స్ డే రోజున ఓయో రూమ్ బుకింగ్ ఏకంగా 70% పైగా పెరిగిందని కూడా వస్తున్నాయి. ఈ తరుణంలో మీరు మీ లవర్తో ఓయో రూమ్కు వెళ్ళినట్లయితే ఈ రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోండి. వివరాల్లోకి వెళ్తే, మీరు మీ భాగస్వామితో ఓయో రూమ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా పోలీసులు వచ్చి తల్లిదండ్రులకు కాల్ చేయమంటే ఏం చేయాలి? మీకు చట్టపరమైన హక్కులు ఉన్నాయా లేదా అనే విషయాలపై ఓ క్లారిటీకి వచ్చేద్దాం. తాజాగా దీనిపై అడ్వకేట్ ఒకరు తన ఇన్స్టాలో కీలక వ్యాఖ్యలు చేశారు. 18 సంవత్సరాలు దాటిన వ్యక్తులను మేజర్లుగా పరిగణిస్తారని, భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 అనగా రైట్ టు ప్రైవసీ మేజర్లకు పూర్తి రక్షణ కల్పిస్తుంది. అంటే మేజర్లుగా మీ వ్యక్తిగత జీవితాన్ని మీకు ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా గడపవచ్చు. ఎవరు పోలీసులకు కూడా దీనిని అడ్డుకునే అధికారం లేదు. పోలీసులు మీ తల్లిదండ్రులకు కాల్ చేయమని అడిగితే అది కేవలం వారి రిక్వెస్ట్ మాత్రమే. అది ఆర్డర్ కాదు. కాల్ చేయాలా వద్దా అనేది మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. అయితే మీరు మేజర్లు అని నిరూపించుకునేందుకు అవసరమైన ఐడి ప్రూఫ్ను పోలీసులకు చూపించాలి. ఒకవేళ పోలీసులు మిమ్మల్ని భయపెట్టినా, చట్టవిరుద్ధంగా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లినా లేదా వారి అధికారాన్ని దుర్వినియోగం చేసినా మీరు వారిపై చర్యలు తీసుకోవచ్చు. బిఎన్ఎస్ సెక్షన్లు 126, 127, 351 లేదా ఐపీసీ సెక్షన్ 166 కింద కేసు నమోదు చేయవచ్చు. ఇటువంటి చర్యలకు పాల్పడిన పోలీసులకు కనీసం 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.